జీవితంలో విజయం సాధించడానికి మనం ఎంతో కష్టపడతాం. మనం ఎంత కష్టపడినా భగవంతుని అనుగ్రహం లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. విజయం సాధించాలంటే హనుమంతుని అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి. లంకను లంఘించిన విధంగా ఆయన మనలోకి ప్రవేశించి విజయాన్ని చేరుకునేలా చేస్తాడు. జీవితంలో విజయం కోసం కష్టపడే ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఇక హనుమంతుడిని ఆరాధించాలంటే హనుమాత్ సూక్తంతో ఆరాధించాలి. హనుమత్ సూక్తం అంటే హనుమంతుని కీర్తించే ఒక ప్రాచీన మంత్రం. ఈ సూక్తాన్ని ఎన్నిసార్లు పఠించాలి అన్నదానికి నిర్దిష్టమైన సంఖ్య లేదు. కానీ ప్రతిరోజు హనుమత్ సూక్తాన్ని 11 సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణిస్తారు. 11 సంఖ్య హనుమంతునికి ప్రియమైన సంఖ్య. అంతేకాదు, ఈ సూక్తాన్ని 108 సార్లు పఠించడం అత్యంత పవిత్రం. జపమాలతో ఈ సూక్తాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమాత్ సూక్తాన్ని నిత్యపారాయణ మాదిరిగా కూడా చేయవచ్చు. ప్రతిరోజు త్రికాలంలో నిత్యపారాయణ చేయవచ్చు. నిత్యపారాయణ 21 రోజుల పాటు చేయడం వలన కోరిన కోరికలతో పాటు జీవితంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.